ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే లైక్ 7-8 years కి మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకంటారు? ఏం చేయాలంటారు? ఎట్లా? అసలు మామూలు విషయం కాదు ఇదైతే. 12 ఏళ్లకే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు అనుకుంటూ ఉంటుంటే మరి 7-8 ఏళ్ళకా? మా అప్పుడైతే తొందరగా అయిపోతే అబ్బా అసలు బయటికి పంపించాలంటే కూడా భయం కదా, ఏడ్చేవాళ్ళు. ఫస్ట్ పెద్ద మనిషి అయిన వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేవి. అవును, పెద్ద స్టార్టర్ అయినా అనుకున్నట్టు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్పాలి అంటే దానికి తల్లిదండ్రులే కారణమేమో, మనమే పేరెంట్సే కారణమేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే పౌడర్లని, రకరకాల షాంపూలు అని చెప్పి విపరీతమైన కెమికల్. మనం అసలు నిజంగా చెప్పాలి అని అంటే నేను మా పిల్లలకి అప్పుడు అంటే పుట్టి నాకు 19 years అవుతుంది పెద్దమ్మాయి, దానికి నలుగు పెడితే కూడా చుట్టుపక్కల ఇంకా నలుగే పెడుతున్నావు నువ్వు, అదేంటి ఇవేమి చిన్నపిల్లలకి సంబంధించినవి ప్రోడక్ట్స్ ఏవి కొనలేవా అని అడిగారు అన్నమాట. మీరు చూస్తే కనుక ప్రతిదీ కెమికల్ రిలేటెడ్. వేసే డైపర్ దగ్గర నుంచి, పూసే పౌడర్ దగ్గర నుంచి, తలంటి పోసిన దగ్గర నుంచి ప్రతిదీ మనం కెమికల్స్ వాడుతున్నాం. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తొందరగా స్టార్ట్ అయిపోతాయి. హార్మోన్స్ చేంజెస్ అనేది తొందరగా. ప్రపంచంతో పాటే మనం కూడా కదా శ్రవంతి గారు. ఒక అడుగు ఎవరో ఒకళ్ళు వేస్తే కదా మిగతా అందరూ స్టార్ట్ అయ్యేది. ఎవరో ఒకళ్ళు అడుగు వేయాలి మనం. ఎందుకంటే కెమికల్ ఫ్రీ అనేది మన జీవితం నుంచి కెమికల్స్ ని ఎంత దూరంగా పెడితే, ప్లాస్టిక్ ని ఎంత దూరం చేస్తే మన జీవితాలు అంత బాగుపడతాయి అనేది ఖచ్చితంగా నమ్మాలి మనం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి, ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనం పెట్టడం అది చాలా తప్పు. మీరు ఇవంటారు అవంటారు, హై గ్రేడ్ అంటారు, ఫుడ్ గ్రేడ్ అంటారు. ఆ గ్రేడ్ ఏమో నాకైతే తెలియదు, కానీ అసలు ప్లాస్టిక్ వాడద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ అని ఖచ్చితంగా మనం నమ్మాలి. అంటే స్టీల్ బాక్స్ లో పెడితే మనకి ఇప్పుడు చాలా ఫ్యాషన్ కాదు మమ్మీ, వాటర్ ప్రెస్టేజ్ ఇష్యూ లాగా పిల్లలు కూడా అసలు ఒప్పుకోరండి. పిల్లలకి మనం అలవాటు చేస్తే గనక ఇప్పుడు మంచి చాలా స్టీల్ ఇన్సులేటెడ్ కూడా మంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ చేంజ్ అవుతుంది. దగ్గర నుంచి ప్లాస్టిక్ ప్రతిదీ, తినే ప్లేట్ దగ్గర నుంచి అన్ని కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, పిల్లలే కదా మనం కూడా అట్రాక్ట్ అవుతాం. కరెక్ట్. ఆ ప్లాస్టిక్ ని మనం దూరం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు పాలు పట్టేటప్పుడు గనక గేదె పాలు పట్టడము, ఆవు పాలు తీసుకోవడము. ఆవు పాలు అంటే మనకు ముందే వేడి చేసేస్తుంది. మన పిల్లలకి మంచూరియాలు, బిర్యానీలు పెడితే ఏమీ కాదు, కానీ ఆవు పాలు తాగిస్తే మాత్రం ఏదో అయిపోతుంది. ఆవు పాలు వాడడం, దేశీ ఆవు పాలు వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చూస్తే గనక పాలు ఎందుకు ప్రాబ్లం అని అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు ఎక్కువగా రావడానికి కూడా ట్రై చేస్తున్నారని మనకు తెలుసు. కాబట్టి అలా ఎక్కడ లేదు అనేది మనం వెతకాలి. మన దూరంలో ఎక్కడుంది ఏంటి, ఇప్పుడు అంతా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ముందే ఒక 2-3 లీటర్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అనేది కూడా, అది కూడా ఇంపార్టెంట్. తినే ఫుడ్, జంక్ ఫుడ్ నేను చెప్తాను చూడండి, డోనట్స్, పిజ్జాలు, బర్గర్లు, కూడా కేఎఫ్సీలు, ఇవన్నీ అసలు ఏం మాన్పించేయాలి పిల్లల్ని. ఫస్ట్ ఏదైనా సరే మన ఇంట్లో వండి పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది చూసుకోవాలి. మీరే కాదు, నాకు కూడా చాలా కత్తి మీద సామె. నేను బయటకు వచ్చేస్తాను కదా, నేను చాలా పెద్ద పనిలో ఉన్నప్పుడు మా చిన్నది ఫోన్ చేస్తుంది, అమ్మా అంటది. అని చెప్పమ్మా, అమ్మా అన్నప్పుడే అర్థమైపోతుంది చేసుకుంటుంది అని చెప్పి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తల్లి మనసు ఏమి తినలేదు, ఫోన్లో ఏదో ఒకటి తింటుంది కదా అని అనిపిస్తుంది. కానీ దాన్ని మనము నెలలో 5-6 సార్లు ఆర్డర్ చేసుకుంటే దాన్ని 2 సార్లకి ముందు తగ్గించడము, తర్వాత నెలకు ఒకసారి అని చెప్పడము, నెమ్మదిగా దూరం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అది మనం చేయడానికి చాలా ఇబ్బంది, నేను కూడా చాలా పడతాను. కానీ ఎప్పటికప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించాలన్నమాట. అది మనం రూల్ చేయకూడదు, మనం దాన్ని రూల్ చేయాలి. ఇప్పటికే ప్లాస్టిక్ ఈజ్ రూలింగ్ అస్. ఎన్నిసార్లు బ్యాన్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి ఏదో రకంగా. మార్కెట్ ఎలా వస్తే ఒక కవర్ పడేయలేం మనం, కవర్ కోసం. అవునా కాదా? ఏమైనా కవర్ వచ్చిందంటే అబ్బా మెత్తగా వాళ్ళని పరుపు కింద పెట్టుకుంటాం, మరే కుక్కి పెట్టుకుంటాం. ముందు ఆ కవర్ తీసేయడం. బాటిల్స్ లో బాగుంది కదా అని ముందు చిన్న పిల్లలు మనం ఈ సిప్పర్ ఉంటుంది చూసారా, సిప్పర్ లో వాటర్ తాగడం, అది కూడా సిలికాన్ కదా అని అనుకుంటాం మనం, కానీ అది కాదు. గ్లాసులో తాగడము. మీకు ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే చెంబులో తాగాలి మంచినీళ్ళు. గ్లాస్ సర్ఫేస్ టెన్షన్ కి చెంబులో ఉన్న సర్ఫేస్ టెన్షన్ కి చాలా తేడా ఉంటుంది అనమాట.
అట్లా అసలు స్టీల్ ప్లేట్లు వాడుతుంటేనే తిట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు, మా బామ్మ వాళ్ళు. ఈ స్టీల్ ప్లేట్లు నేర్చుకున్నారు, ఇది మా అప్పుడు ఇలా ఉండేవి కాదు అని చెప్పి చెప్పేవాడు. వాళ్ళు బ్రాస్, కంచు అట్లాంటి వాటిలో తినేవాళ్ళు. ఇలా పెట్టంగానే తినేయాలన్నమాట. ఆ ప్లేట్లో ఎక్కువసేపు ఉండకూడదు, కంచు వాటిలో ఉంటే కనుక గ్రీన్ అవుతుంది ఆహారం. అందుకని గబగబా తినేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ స్టీల్ ప్లేట్లో పెట్టుకొని టీవీ ముందు కూర్చుంటే అది అయిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ అన్నవాదు నవ్వుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మనం ఏం అనలేము. కాబట్టి ముందు అసలు టీవీ చూడకుండా తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భోజనం అనేది చక్కగా సక్రమంగా వెళ్ళాలి. ఫ్రూట్స్ వెళ్తున్నాయా, నట్స్ వెళ్తున్నాయా. ఇప్పుడు చక్కగా ఈ మధ్య కాలంలో మనకు కనిపించేది పంప్కిన్ సీడ్స్, అవన్నీ ఆ సీడ్స్ పెడుతున్నామా లేదా. అది నిజంగా చెప్పాలంటే నువ్వుల లడ్డు, అలాగే సున్నుండలు, ఇవి మన ఆహారంలో కూడా మనం మార్పు తీసుకొని రావాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈవెన్ చికెన్, ఎగ్స్ ఇవి కూడా వన్ ఆఫ్ ది బిగ్ రీజన్స్ కదండి, బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాటికి కూడా ఇచ్చేస్తున్నారు కదా. మా అమ్మాయి చెప్పింది ఎగ్స్ అసలు ఎట్లా తయారైతాయి పౌల్ట్రీ ఎగ్స్ అని చెప్పి. మా పెద్ద పాప చెప్తే నేను అవాక్కయ్యా, ఏంటి ఇంత ఉందా అని చెప్పి. కాకపోతే ఆ విషయం ఎందుకు చెప్పలేదంటే మీరు తినరు కాబట్టి మీరు చెప్తారు, తినద్దని అంటారు అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ మెయిన్ అయితే మాత్రం ఈ పౌల్ట్రీ ఎగ్స్, చికెన్ వల్ల కూడా ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి పడే ఇబ్బందులు మగపిల్లలు పడుతున్నారు, ఆడపిల్లలకి వచ్చే ఇబ్బందులు ఆడపిల్లలకి వస్తాయి అన్నమాట. కాబట్టి అట్లాంటివన్నీ మీరే చూసుకోండి, ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మంచిది కాదు, ఏది తినాలి, ఏది తినకూడదు. అందరు వర్కింగ్ ఉమెన్స్ అయిపోయి పేరెంట్స్ కూడా ఈజీ థింక్ కి అలవాటు పడిపోతారు. సరేలే స్విగ్గీ అయితే అయిపోతుంది, ఏముంది, ఈ ఒక్కరోజే కదా, ఆ ఒక్కరోజే కదా అది అలా అలవాటు అయిపోతుంది. ఒకటి చెప్పిన మనం దేనికోసం కష్టపడుతున్నాం, భోజనం కోసం కష్టపడుతున్నాం. ఆ భోజనమే న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోతే ఎట్లా? కరెక్ట్, అవునా కదా. పొద్దుస్తమాని కష్టపడేది ఇదే, దీనివల్లే కదా మన ఆరోగ్యం అనేది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది మనం మర్చిపోవాలి. అసలు అలా కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ ఎందుకు అయిపోతున్నారో ఓహో అని మొత్తుకునే పేరెంట్స్ అందరికీ శ్రవంతి గారు జస్ట్ చాలా ఆప్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ మొత్తం అన్ని కలుపుకుంటే చూస్తే ఏంటండి, లైఫ్ స్టైల్ చేంజెస్. అదొక్కటి మాడిఫై చేసుకున్నామంటే అన్ని మన చేతిలో ఉన్నట్టే, మనం వేటి చేతిలో లేమని. నాకు 2 పిల్లలు కదా, ఆడపిల్లలు. వాళ్ళని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానంటే, ఎన్నో తిట్లు తిన్నాను. పాలు ఎందుకు పట్టవు, పిల్లలందరూ చక్కగా పాలు తాగుతారు అని అంటే, వద్దు పర్వాలేదు, నాకు లేకపోతే పాలు పట్టడం మానేశాను. కానీ మరి భయం అనిపిస్తుంది కదా మనకి. ముందు తొందరగా అయిపోతే ఏం ప్రాబ్లం అని కాదు, దానివల్ల వాళ్ళు ఏమన్నా ఆరోగ్యంగా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని కూడా భయం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కూడా. తొందరగా కూడా మెచ్యూర్ అవ్వాలి. ఏదైనా ఏ వయసులో జరగాల్సిందే ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అనలేదు కదా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.